వెల్కమ్ టు కేటీ మీడియా. దిస్ ఇస్ కృష్ణతేజ అండ్ బిగ్ బాస్ 94, 95లో ఏం జరుగుతుంది అంటే కనుక ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అయితే మాత్రం 100 టాస్క్లు ఏ విధంగా ఉన్నాయి అంటే బిగ్ బాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఎవరో ఒకరిని, ఎందుకంటే నామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఆడియన్స్ నుంచి నామినేట్ అయ్యారు కాబట్టి అందరూ ఒక అవినాష్ తప్ప మిగతా వాళ్ళందరూ నామినేషన్లో ఉన్నారు కాబట్టి ఓట్ అప్పీల్ అనేది ఒకటి టాస్క్ పెట్టారు. ఈ ఓట్ అప్పీల్ అనేది మాత్రం ఇప్పుడు 94, 95లో ఏం జరిగింది అంటే ఇప్పుడు 94, 95లో ఫస్ట్ కొన్ని టాస్క్లు అయితే పెట్టాడు. దీంట్లో వ్యాకప్ టైం మై డియర్ మార్తాండతో స్టార్ట్ అయింది. అండ్ దాని తర్వాత ఆ దోశ పెన్నం గురించి అవినాష్ రిక్వెస్ట్ చేయడము, దోశ పెన్నం పంపించడము ఇవన్నీ జరిగాయి. దాని తర్వాత క్రాసింగ్ ద పాత్స్ అనేది ఒకటి అయితే ఏర్పడింది. దాంట్లో ఏంటంటే మనకు ఒక తాళ్ళు ఎలా అడ్డదిడ్డంగా ఉంటాయి, అది నడుము కట్టుకొని ఆ తాడును ఎవరి తాడును విడిపించుకొని ఆ కలర్ తాడు దగ్గర వాళ్ళు ఫోల్డ్ చేయాలి అని తాడును చుట్టాలి అనమాట. ఆ తాడును చుట్టే విధానంలో నబిల్ ముందెళ్ళాడు. ఆ తాడునైతే ఎట్లా పడితే అట్లా చుట్టేశాడు. కానీ ప్రేరణ వంతు వచ్చినప్పుడు చాలా నీట్గా చాలా లేట్గా చుట్టింది. కానీ ఇందులో చుట్టి అండ్ గంట భోగించమన్నారు. దీంట్లో మాత్రం మామూలు కన్ఫ్యూజన్ కాలేదు. ఎందుకంటే ఆ టైంలో ఎలా ఏం డెసిషన్ తీసుకోవాలి అన్నది మాత్రం నిజంగా ప్రేరణకు నబిల్కు మధ్యన జరిగిన వార్ ఏదైతే ఉందో అది మామూలుగా లేదు. అండ్ ఎందుకంటే ఇది ఫస్ట్ నేను ఫోల్డ్ చేయాలి, ఓన్లీ కట్టాలి అంటే ఇక్కడ నేను కట్టాను. కానీ కట్టే విధానంలో నార్మల్గా చుట్టేసాను కానీ నీలాగా ఇలా లేటుగా చుట్టలేదు అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. అలాగే నిఖిల్ అయితే ఒక కలర్కు చుట్టడానికి పోయి మళ్ళీ ఒక బెల్ కొట్టి దాని తర్వాత మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి ఇంకొక దానికి కట్టడము అదొక టైం వేస్ట్ ఇలా జరిగింది. కానీ నబిల్కు ప్రేరణకు జరిగిన దాంట్లో ఓటింగ్ మాత్రం కన్ఫ్యూజన్లో నేను ఇలా చేశాను అలా చేశాను అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో తను చేసిన విధానం అయితే మాత్రం ఇందులో సంచాలకుగా మాత్రం మనకు అవినాషే ఉన్నాడు కాబట్టి ఇది ఎందుకంటే మిగతా వాళ్ళందరూ ఎవరు వెళ్తారో వాళ్ళు సంచాలకుగా ఉండాలి అన్న కాన్సెప్ట్ అయితే తీసుకొని ఇచ్చారు కాబట్టి దాంట్లో మళ్ళీ నబీలు ఇట్లా కట్టొచ్చు అని పాయింట్ ఆఫ్ వ్యూలో తను రిక్వెస్ట్ చేసుకున్నాడు. దాని తర్వాత అలా కాదు ఇలాగే కట్టాలి అని ఒక కాంపిటీషన్ అయితే వాళ్ళిద్దరి మధ్యన రైవల్రీ అయితే నడిచింది. దాని తర్వాత విష్ణు అండ్ నబీల్ ఉన్నప్పుడు నబీల్ విన్ అయ్యాడు అనమాట. నబీల్ విన్ అయినప్పుడు ఏంటంటే ఓటు విషయంలో హౌస్ మేట్స్ను ఒప్పించడము, హౌస్ మేట్ను ఒప్పించినప్పుడు అయితే మాత్రం ఎక్కువ పర్సంటేజ్ నబుల్ ఓటింగ్ అడ్వాన్స్కి అప్పీల్ చేసుకోవడం వల్ల ఇవన్నీ జరిగాయి. దాని తర్వాత నబీల్ వెళ్ళి ఆ ఓటింగ్ను టర్ఫ్ వార్ అనేది ఒకటైతే జరిగింది. దీంట్లో అవినాష్ సంచాలకుగా ఉన్నాడు. దాంట్లో ఏంటంటే ఫస్ట్ ప్రేరణతో చేశారు. దాని తర్వాత గౌతమ్ అవుట్, తర్వాత నిఖిల్ అవుట్, రోహిణి అవుట్, ఫైనల్గా మనకు విష్ణుప్రియ నబిల్ దీంట్లో నబిల్ విన్ అయిపోయాడు. దాని తర్వాత ఓటు విషయం అప్పీల్ విషయం హౌస్ మేట్ను ఒప్పించాలి అనుకున్నప్పుడు నబిల్ విష్ణు అనుకున్నప్పుడు డెఫినెట్గా నబిల్కు ఓటు అడ్వాన్స్ అనేది వచ్చేసింది. దానివల్ల తను తర్వాత చిల్ బ్రో అనే సాంగ్తో మన సంజయ్ చెఫ్ ఎవరైతే మాస్టర్ చెఫ్ ఉన్నారో తను వచ్చేసి ఇంట్లోకి వచ్చేసి విష్ణుప్రియను అండ్ నబిల్ను మంచి ఒక ఫుడ్ గేమ్ లాగా తను గేమ్ ఆడాలి అని ఒక ఎంటర్టైన్మెంట్. ఎందుకంటే ఎవ్రీ గెస్ట్ వచ్చేసి వాళ్ళతో కొంచెం ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో ఎంటర్టైన్ చేసి పంపిస్తున్నారు కాబట్టి తీసుకొని వచ్చి వాళ్ళతో తినిపించడము అవన్నీ కూడా, ఎందుకంటే లాస్ట్ సీజన్ కాబట్టి సీజన్లో లాస్ట్ ఈ వీక్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అంతా వాళ్ళ స్టైల్లోనే, అందులో లిమిటెడ్ మెంబర్స్ కూడా ఉన్నారు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగింది. అండ్ ఇలా ఫుడ్ గురించి ఎంజాయ్ చేయడము, సంజయ్ బయటికి వెళ్ళడం. దాని తర్వాత 95లో వచ్చేసి మళ్ళీ ఇందులో ఇప్పుడు ఎవరు మళ్ళీ ఈ రిక్వెస్ట్ చేసుకోవడంలో విష్ణుప్రియ ఎలా సక్సెస్ అయ్యింది అనేది మాత్రం ఈ దీంట్లో జరిగింది. తర్వాత అవినాష్ ఇంగ్లీష్ నాలెడ్జ్ గురించి మనకు తెలుసు కదా, తను డిస్కస్ చేయడము. దాని తర్వాత గేమ్ అయితే ఎందుకంటే ప్రతి చోట ఒక గేమ్స్ 2 గేమ్స్ ఆడిస్తున్నారు కాబట్టి దీంట్లో పవర్ గేమ్ ఏంటంటే ఒక క్లాత్ వేసేసి ఆ క్లాత్ అందుకొని తీసుకున్న వాళ్ళకి, ఎందుకంటే బజర్ కొట్టే వరకు వాళ్ళు పట్టుకొని ఉండాలి, ఎవరి చేతిలో ఉంటే వాళ్ళు విన్ అన్నట్టు వచ్చింది. ఫస్ట్ గౌతము నబీల్ గేమ్లో ఎందుకంటే వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఎవరినన్నా రిమూవ్ అంటే ఆ గేమ్ నుంచి తీసేయచ్చు అన్నట్లు ఎక్కువ అయితే గౌతమే దీంట్లో విన్ అయ్యాడు. గౌతమ్ ఏంటంటే ఫస్ట్ ఎవరు తనకు కాంపిటీటర్ అనుకుంటాడో వాళ్ళను తోసేస్తున్నాడు కాబట్టి ఫైనల్గా అయిపోయింది. గౌతమ్ తర్వాత నిఖిల్ తర్వాత రోహిణికి వచ్చినప్పుడు గౌతమ్ దోసింది. ఇప్పుడు ఫైనల్గా మనకు అవినాష్ మరియు రోహిణి ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరూ వచ్చినప్పుడు ఫ్రీగా రోహిణికి ఇచ్చేసాడు. దానివల్ల అప్పీల్ చేసుకోవడానికి రోహిణి వచ్చేసింది. ఇప్పుడు దాంట్లో ఒక పేక మేడలు కట్టేయాలి అనుకున్నప్పుడు మాత్రం ఈడ కూడా చాలా కన్ఫ్యూజన్. ఎందుకంటే రోహిణి దీనికి రావడము, దానికి రోహిణి సంచాలకుగా కన్ఫ్యూజ్ డెసిషన్. ఎందుకంటే అవినాష్ వాళ్ళు ఫస్ట్ పెట్టుకుంటూ వెళ్ళారు, కానీ పెట్టుకుంటూ వెళ్ళిన తర్వాత వాళ్ళు నిలబెట్టాలి పేక మేడల్ టైప్ అనమాట. ఆ గుడ్డువి పెట్టేసి పడగొడితే వాళ్ళ ఫోటో పడకూడదు అనేది ఒకటి. కానీ దీంట్లో కూడా మళ్ళీ ప్రేరణ వేరే వాళ్ళ దాన్ని పెట్టేసి ఆ ఫోటో కన్ఫ్యూజ్ చేయడం వల్ల రోహిణి కన్ఫ్యూజ్ అయింది. అక్కడ కూడా చాలాసేపు డిస్కషన్ అయితే నడిచింది. ఫైనల్గా
విష్ణుప్రియ విన్నర్ అయింది. ఎందుకంటే విన్నర్ అయిన తర్వాత ప్రేరణ అప్పీల్ చేసుకున్నప్పుడు ఏమైతుంది అంటే రోహిణి విష్ణుప్రియ వచ్చినప్పుడు వీళ్ళ గురించి చెప్పినప్పుడు సంచాలక్గా నువ్వు అన్ఫిట్ అయ్యావు, అందులో ఆ రోహిణికి ముందే అప్పీల్ చేసుకుంది కాబట్టి ఇంకా విష్ణుప్రియ వంతు ఉంది కాబట్టి విష్ణుప్రియ వీళ్ళని అడుక్కుంది అనుకున్నప్పుడు అందరూ ఓటింగ్ పర్సంటేజ్ విష్ణుప్రియకు రావడం వల్ల తను మళ్ళీ వెళ్ళి అప్పీల్ చేసుకుంది. ఈరోజు అయితే కూల్గా వాళ్ళు మంచి ఒక మ్యూజిక్ బ్యాండ్ అయితే వచ్చింది, దాంట్లో జేమ్స్ బ్యాండ్ అని, ఆ బ్యాండ్తో మంచి సాంగ్స్తో వీకెండ్ అయితే ఎంజాయ్ చేశారు. ఇది ఇలా దాని తర్వాత విమ్ క్లీనింగ్ టాస్క్లో మనకు నిఖిల్ అండ్ రోహిణి విన్ అయిపోయారు.